నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 ఏప్రిల్ 1వ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక, వృషభ రాశి వ్యక్తులకు చేయాలి అనుకునే పనులన్నిటినీ కూడా మీరు మాత్రం రేపటి రోజున సకాలంలోనే పూర్తి చేసుకోగలుగుతారు. ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా కూడా సమయానికే మీరు విజయవంతంగా మీ పనులను పూర్తి చేస్తారు. ఇక ఉద్యోగులకు కూడా చూస్తే గనుక మంచి రోజుగా మారబోతోంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీకు అప్పజెప్పినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు చక్కగా పూర్తి చేసుకొని పై అధికారుల మెప్పుని మీరు మాత్రం తప్పకుండా పొందుతారు. వృషభ రాశి వారికి ఉద్యోగంలో చాలా బాగుంది అనే చెప్పుకోవాలి. బుద్ధిబలంతో మీరు త్వరగా లక్ష్యాన్ని చేరతారు. ఇంట్లోని శుభాలు జరుగుతాయి. మీరు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా సఫలం అవుతాయి. వ్యాపారంలోనూ మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి. లోపాలు జరగకుండా మీరు జాగ్రత్త పడాలి. సుఖ సంతోషాలు కనిపిస్తూ ఉన్నాయి. గృహ ప్రయత్నాలు ఈ నెలలో ఫలిస్తాయని చెప్పుకోవాలి. వృషభ రాశి వ్యక్తుల గురించి చూస్తే గనుక, మీరు ఎవరితో ఏం మాట్లాడుతూ ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా మీరు తక్కువ సమయమే మాట్లాడాలి. ఈ రాశి వ్యక్తులు మీ టైంని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేసుకోవద్దు. వృషభ రాశి వ్యాపారస్తులకు ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా మారబోతోంది. మీ వ్యాపారాలు అన్నీ కూడా లాభాల బాటలో సాగబోతూ ఉన్నాయనే చెప్పుకోవాలి. ఎక్కువ లాభాలు మీరు పొందేటటువంటి విధంగా సమయం కలిసొస్తోంది. అదేవిధంగా ఎవరైతే ఈ రాశి వారు విదేశాలలో ట్రేడింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలమైన ఫలితాలనే పొందుతారు. ఇక నిరుద్యోగులకు కూడా ఒక వార్త మిమ్మల్ని ఊరటను కలిగిస్తోంది. ఇక మీ యొక్క దాంపత్య జీవితం అద్భుతంగా సాగుతోంది. భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి మాటలకు మీరు విలువ ఇవ్వడం వలన కూడా మీ బంధం మరింత బలపడుతోంది. అలాగే మీ కుటుంబంలో మీరు మంచి సమయాన్నే కలిసి గడుపుతారు. వృషభ రాశి వ్యక్తులు తమ యొక్క భవిష్యత్తు కోసం మీరు చేసేటటువంటి ఆలోచనలు కానివ్వండి, లేదా వృత్తి ఉద్యోగ వ్యాపార యత్నాలే అవ్వనివ్వండి, అవన్నీ కూడా చక్కగా ఈ సమయంలో నెరవేరబోతూ ఉన్నాయి. ఇక ధన ఆదాయం అనేది కూడా పెరుగుతోంది. చేసిన పనుల నుండి రావలసిన డబ్బులు వస్తాయి. ఏది ఏమైనా వృషభ రాశి వారికి విశేషమైన శుభ ఫలితాలే పొందబోతూ ఉన్నారు. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపు వినాయకుడిని దర్శించుకోవడం చాలా మంచిది. కుదిరితే విఘ్నేశ్వరుడికి అర్చన చేస్తే మీకు అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.